హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మీకు షార్ట్కట్ ఫార్ములా ఇవ్వడానికి ఈ షార్ట్ వీడియో చేస్తున్నానండి. ఆకలికి పరిష్కారం అన్నం, రోగానికి పరిష్కారం ఔషధం, అలాగే స్పైయింగ్కి పరిష్కారం, కుట్రలకి పరిష్కారం ఎక్స్పోజింగ్. వాటిని బహిర్గతం చేయడమే. అంటే ఒక హంతకుడు ఉన్నాడు, వాడిని రెడ్ హ్యాండెడ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోగలిగితే అప్పుడే ఆ సమస్య పరిష్కరింపబడినట్టే, ఆ హంతకుడికి శిక్ష ఖరారైనట్లే. ఆ విధంగా అన్నమాట ఇప్పుడు జరుగుతున్న మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. అదే 330 ఏళ్ళుగా వాళ్ళు చేసిన కుట్ర. అందులో ఒక గూఢచర్య వంశం అనువంశికంగా తరం తర్వాత తరం చేసుకుంటూ వచ్చినటువంటి కుట్ర 150 ఏళ్ళుగా, 150 కూడా కాదులేండి, ఒక 1893 నుండి అంటే ఒక 120 ఏళ్ళుగా ఉధృతమయ్యి అందులో ఒక 70 ఏళ్ళుగా మరింత పెచ్చరిల్లి ఇటలీ నుండి ఇండియాకి లండన్ దిగుమతి అయినటువంటి యాంటోనియో మైనో అనే ఒక ప్రధాన గూఢచారిణి అప్పటి ప్రధాని ఇందిర ఇంట్లో స్థిరపడ్డాక అప్పటికి ప్రపంచానికి తెలియని ఇంటర్నెట్ని, ఈమెయిళ్ళ గుట్టుని, వాటిని ఉపయోగిస్తూ బలపడగా మరింత విస్తృతమై ఒక 60 ఏళ్ళుగా ప్రతి వాడి జీవితంలోకి చొచ్చుకొచ్చినటువంటి ఈ కుట్ర 32 ఏళ్ళుగా ఎక్స్పోజ్ మొదలైతే మొదట కేవలం ఎక్స్పోజ్ చేయడం కోసం రుజుపరుచుకుంటూ దాన్ని రికార్డ్ చేసుకుంటూ వచ్చి 16 ఏళ్ల క్రితం 2008 నుండి 2011 వరకు ప్రపంచ దేశాల నిఘా సంస్థలకి ఎక్స్పోజ్ చేస్తే తదుపరి ఇదిగో ఇప్పుడు సామాన్యులకి కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, ఆల్ త్రూ ది నేషన్, అంతే కదండి ఇంటర్నేషనల్గా కూడా. ఎందుకంటే ఈవేళ రేపు డబ్బింగ్ కానీ లేక ట్రాన్స్లేషన్ కానీ చాలా సులభం. ట్రాన్స్లేషన్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది కూడా. ఆ విధంగా ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థం చేయబడుతున్నటువంటి ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధమే పరిష్కారం. ఎందుకంటే ఇంతకుముందే మీకు విజ్ఞాపన చేశాను, గూఢచర్యానికి అనగా స్పైయింగ్కి అనగా కుట్రలకి పరిష్కారం ఏమిటి అని అంటే వాటిని బాహాటం చేయడమే, ఎక్స్పోజ్ చేయడమే. ఇప్పుడు చాలాసార్లు చూస్తూ ఉంటారు చూడండి, కెమెరా ఆఫ్ అయిపోయింది అనుకొని ఏదో మాట్లాడేస్తారు. కెమెరా అప్పటికి ఇంకా ఆన్లోనే ఉంటుంది. ఇది ఎక్కువగా లైవ్ల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అది మొత్తం అందరికీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని చాలా సినిమాల్లో కూడా కొంత హాస్యం మిళితం చేసి కూడా చూపించారు. కాబట్టి కుట్రలకి శాశ్వత పరిష్కారం ఎక్స్పోజ్ చేయడమే, దాన్ని బాహాటంగా ప్రదర్శించడమే. ఇక్కడ ఇర్వింగ్ వాలెస్ నావెల్స్ ఏమీ లేవు. పివి నరసింహారావు గారి లోపలి మనిషి లాంటి గ్రంథాలే ఉన్నాయి. ఆయన దాన్ని ముందు మాటలో కూడా చెప్పాడు. ఈ రచయిత దీని నుండి అనంతమైన రచనలు వస్తాయి ఈ లోపలి మనిషి నుండి, దానికి ప్రారంభకుడుగా ఉండడానికి నేను సంతోషిస్తున్నాను, ఈ లోపలి మనిషి ఈ రచయిత సంతోషిస్తున్నాడు అని చెప్పారు ఆయన. కాబట్టి ఇవి ఇర్వింగ్ వాలెస్ నావెల్స్ లాంటివి కాదు. ఏవో చాలా జరిగిపోతాయి సిఐఏకి కేజీబీకి మధ్య, మళ్ళీ మొత్తం గప్చు. దాన్ని అనుకరిస్తూ ఎండమూరి వీరేంద్రనాథ్ కాసనోవా లాంటి నవలలు కూడా రాశాడు. అంతా గప్చు. అలాంటివి ఏమీ లేవండి. అంతా గుప్పు మండమే. ఇక్కడ గుట్టు రట్టవ్వడం, రహస్యం కాస్త గుప్పు మనడమే ఇక్కడ పరిష్కారం. దీన్ని ఎంతగా ప్రజలు అందిపుచ్చుకుంటే అంతగా తమ జీవితంలో కుట్ర కోణాలని కూడా పరిశీలించుకోగలరు. సమస్యను ఎప్పుడు పరిశీలిస్తారో అప్పుడు పరిష్కారం ప్రారంభమైనట్లే కూడా. కాబట్టి నేను ప్రతి కామన్ మ్యాన్కి చెప్తున్నాను, చెక్ యువర్ సెల్ఫ్. మై డియర్ కామన్ మ్యాన్,
కామన్ పర్సన్. ఎందుకంటే మ్యాన్ అంటే మళ్ళీ మాకు చెప్పలేదు అని ఉమెన్ లేకపోతే ట్రాన్స్జెండరు అనకుండా అందరికీ చెప్తున్నాను, కామన్ పర్సన్కి చెప్తున్నాను. చెక్ యువర్ సెల్ఫ్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, షార్ట్ అనుకున్నాను కానీ చెప్పేప్పటికీ ఇది కొంచెం నిడివే వచ్చిందండి, కానీ పరిశీలించదగినది అనుకుంటున్నాను. మీకు అలాగే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, భూగోళమే చల్లబడేందుకోసం, కాలుష్యరహితమై ప్రశాంత జీవనాన్ని పశుపక్షాదులకి కూడా ఈ భూమాత ప్రసాదించడం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరూ ఇందులో పాలు పంచుకోవాలని స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.